యస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మరొక యోగ నిద్ర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ యోగ నిద్ర శరీరానికి, మనస్సుకి చాలా పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని కలగజేయడమే కాకుండా, శరీరంలో అలాగే మనసులో ఉన్నటువంటి స్ట్రెస్‌ని, అలాగే సైకిక్ ఇష్యూస్ అయినటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్, ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ నర్వస్‌నెస్ వీటన్నింటిని దూరం చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా హాయిగా ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి. అంటే వెల్లకిలా పడుకోవడమే. సో, ప్రశాంత ఆసనంలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ 2 చేతులను ఇంటర్లాక్ చేసి తాడాసన స్ట్రెచింగ్ చేయండి. Interlock your hands and breathe in. Stretch your whole body. Stretch, 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 and relax. ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఒక చిన్న క్లాత్‌ని మీ కళ్ళ పైన కప్ చేయండి ఫ్రెండ్స్. యోగ నిద్ర కంటే ముందే మనం ఒక చిన్న క్లాత్ తెచ్చుకొని ఫోల్డ్ చేయాలి. క్లాత్‌ని చక్కగా ఐస్ ఎంతవరకైతే కవర్ అవుతున్నాయో అంతవరకే చిన్నగా ఫోల్డ్ చేసి కవర్ చేసేయండి. కప్ చేసేయండి. ఇక కప్ చేసిన తరువాత మొత్తం శరీరాన్ని ముందుగా విశ్రాంతి చేయండి. టోటల్ బాడీ రిలాక్స్ ఫ్రమ్ హెడ్ టు టోస్. ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీ తల నుంచి కాలి వేళ్ళ వరకి శరీరం పూర్తిగా ప్రతి జాయింట్, ప్రతి పార్ట్ రిలాక్స్ ఉందా లేదా ఒక్కసారి చూడండి. Yes, my dear friends. From head to toes, relax your whole body. ఈరోజు మనం చేస్తున్న యోగ నిద్ర ప్రాణ యోగ నిద్ర మై డియర్ ఫ్రెండ్స్. ప్రాణ యోగ నిద్ర. అండ్ ఈ ప్రాణ యోగ నిద్రలో మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనంతంగా కణానికి వ్యాపిస్తుంది. తద్వారా మన శరీరము, మనసు చాలా చాలా శక్తివంతంగా తయారవుతాయి ఫ్రెండ్స్. వితిన్ 15 మినిట్స్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్ మనం అవుతాము. నౌ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక ఫాస్ట్ బ్రీతింగ్ టెక్నిక్, రెండవది డీప్ బ్రీతింగ్ టెక్నిక్. కానీ మీరు చేస్తున్న మీ బ్రీతింగ్ సౌండ్ కనీసం మీకు వినపడేలాగా మాత్రం ఉండాలి. సో, దట్స్ ద బేసిక్ థింగ్ అన్నమాట. So whatever the breathing technique you are practicing, at least you have to listen your breathing sound, my dear friends. Okay. Now, first technique: fast breathe in, breathe out. Fast breathe in, breathe out. Follow my count. Right, my dear friends. Let us start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Relax. You just observe the effects after every breathing technique, my dear friends. ప్రతి బ్రీతింగ్ తర్వాత మీ శరీరాన్ని మరియు మీ మనసుని గమనించండి. ఎంతెంత డీప్ రిలాక్స్ అవుతున్నాయో చూడండి మిత్రులారా. చాలా చాలా అనంతమైనటువంటి
విశ్రాంతి మనకు లభిస్తూ ఉంటుంది. Now, second technique, lengthy breathing, breathe out. Come on. One, two, త్రీ. కొంచెం ఫోర్స్ ఉండాలి, లెంత్ ఉండాలి, అలాగే సౌండ్ కూడా వినపడేలా ఉండాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Now, observe the effects of second breathing technique, my dear friends. రెండవ శ్వాస పద్ధతిని చేసిన తర్వాత ఇప్పుడు మీ శరీరంలో, మనసులో ఎంత చక్కని విశ్రాంతి స్థితి కలుగుతుందో చూడండి. How wonderfully we are relaxing in this prana yoga nidra meditation technique, my dear friends. Now, second time, again fast breathing technique, my dear friends. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. Relax. ఫాస్ట్ బ్రీతింగ్ తర్వాత మీ మనస్సు ఎలా ఉంది గమనించండి. మనకు తెలియకుండానే చాలా డీప్ రిలాక్స్‌లోకి వెళ్తాం మిత్రమా. చాలా చాలా డీప్ రిలాక్స్‌లోకి వెళ్తాం. మన టోటల్ బాడీ ఆర్గాన్స్ అన్నీ కూడా డీప్ స్లీప్ కంటే ఇంకా డీప్ స్టేట్‌కి వెళ్తాయి మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ గైడెడ్ యోగ నిద్ర ద్వారా మన బాడీలో ప్రతి కణము అంత విశ్రాంతిని తీసుకుంటుంది మిత్రమా. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా విశ్రాంతి లేనటువంటి వారికి ఈ 15 నిమిషాల్లోనే సంవత్సరాల తరబడి ఉన్నటువంటి అలసట అంతా దూరం అయిపోతుంది ఫ్రెండ్స్. నౌ లెంతీ బ్రీతింగ్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్, బట్ సౌండ్ మాత్రం మీకు వినపడాలి. డీప్ బ్రీతింగ్ టెక్నిక్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Relax.
కేవలం మీతో మీరు మాత్రమే ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆందోళనలు, ఒత్తిడి అన్నీ పటాపంచలైపోయి అనంతమైనటువంటి ఆ యూనివర్సల్ ఎనర్జీతో మనము కలిసిపోతున్నాం ఫ్రెండ్స్. మనలో అనంతమైన ఆ ప్రాణశక్తి పెరుగుతూ ఉంటే ఆ ఆనందంతో మనసులో తాండవం చేస్తున్నట్టుంటుంది ఫ్రెండ్స్. సో, ఇందులోనే సెకండ్ స్టేజ్‌కి వెళ్దాం ఫ్రెండ్స్. అంటే ఫాస్ట్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ 2 కలిపి చేద్దాం. ప్రయత్నం చేయండి. కానీ ఒకవేళ ఇబ్బందనిపిస్తే మీరు తక్షణమే ఆపేయొచ్చు. నా స్థితి 30 కౌంట్స్ ఫాస్ట్ బ్రీతింగ్, 20 కౌంట్స్ డీప్ బ్రీతింగ్. స్టార్ట్. ఫాస్ట్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Deep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Observe the wonderful effects in your whole body and mind, my dear friends. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల బ్లాకేజెస్, అన్ని రకాల స్ట్రగుల్స్, అన్ని రకాల స్ట్రెస్ మొత్తం కూడా దగ్ధమైపోతుంది మిత్రులారా. ఆ అనంతమైన చైతన్యమైన ప్రకాశ శక్తి మనలో ప్రతి కణంలోకి వ్యాపించి ఆ ప్రతి కణం కూడా అనంతమైన తేజాన్ని ప్రసరింపచేస్తున్నట్టుగా చూడండి మిత్రమా. మన ప్రాణశక్తి అంత నిబిడీకృతమై వ్యాపిస్తుంది మిత్రులారా. అంత ఇన్వాల్వ్ అవ్వండి మిత్రమా. ఒక్కొక్క కణంలో ఆ ప్రాణశక్తి చేరుకుంటున్నప్పుడు ప్రతి కణం కూడా ముందు ఆనందంతో పరవశించిపోతుంది మిత్రులారా. Second time, first fast breathing technique, then deep breathing technique. ఇంకొంచెం ఫాస్ట్‌గా చేయండి. స్టార్ట్ మై డియర్ ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5, 6. Breathe in, breathe out. Breathe in, breathe out. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax and deep breathing technique. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16, 17, 18, 19, 20. Relax. How wonderful, my dear friends. ఒక్కొక్క కణము ప్రాణశక్తితో వైబ్రేట్ అవుతూ ఉంటే అసలు మనలో ఎంత శక్తి తాండవం చేస్తుందో చూడండి మిత్రులారా. మన బ్రెయిన్ నుంచి అలాగే లెగ్స్ వరకి శరీరంలో ప్రతి ఆర్గాన్ కూడా సో బ్రెయిన్ అవ్వచ్చు, హార్ట్, లంగ్స్, లివర్, స్టమక్, స్ప్లీన్, కిడ్నీస్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఆర్గాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆర్గాన్స్‌కి కూడా అనంతమైనటువంటి శక్తి మరియు విశ్రాంతి రెండూ లభిస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకు కలిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మిత్రమా? లేచి మనం ఆనందంగా తాండవం చేయాలి, నృత్యం చేయాలన్నంత ఆనందం కలుగుతుంది మిత్రులారా మన మనస్సులో. శరీరంలో ప్రతి కణాన్ని అనంత ప్రకాశితంగా ఈ ప్రాణయోగ నిద్ర చేస్తుంది మిత్రులారా. చివరిగా మళ్ళీ ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకొంచెం ఫాస్ట్‌గా చేద్దాం. స్థితి అండ్ స్టార్ట్. ఫాస్ట్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Deep breathing technique. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. అనంతమైన ఆ చైతన్య శక్తిని మనలో ఎంత అద్భుతంగా కణంకి వ్యాపిస్తుందో చూడండి మిత్రులారా. మనస, వాచ, కర్మణ పూర్తిగా కణంలోకి మీరు వెళ్లి చూడండి మిత్రమా. ఈ యొక్క చైతన్య శక్తం ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందో చూడండి.
అనంతమైన ఆ ప్రాణశక్తి మనలో కణకణానికి వ్యాపించినప్పుడు, ఆ చైతన్య శక్తే మనకి అదే కదా నిజమైన సత్యం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ చరాచర సృష్టికి సత్యము ఆ చైతన్యమే కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ అనుభూతి జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ సత్యమే నేను కదా, ఆ చైతన్యమే నేను కదా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ నేనే పరిపూర్ణ స్థితి కదా అనిపిస్తుంది. ఆ పరిపూర్ణ స్థితినే శివోహం, శివోహం అంటారు కదా ఫ్రెండ్స్. అది ఆ అనుభవం కలిగినప్పుడు మాత్రమే, ఆ స్థితిని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే శివోహం, శివోహం ఆ స్థితి సహజంగా కలుగుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే భోజనం మనం తిన్న భోజనం మనలాగా మారిపోతుందో, మనం తిన్న ఆహారం మనలాగా మారిపోతుందో, అలాగే మనం చేసే ఈ ప్రాణయోగ నిద్ర ఆ అనంతమైన ప్రాణశక్తి చైతన్య శక్తిగా మారిపోతుంది మిత్రులారా. ఆ పరిపూర్ణమైన చరాచర సృష్టిలో సత్యమైనటువంటి ఆ చైతన్యము నేనే అయ్యున్నాను. అప్పుడనిపిస్తుంది మిత్రమా, సత్యారచర పరిపూర్ణ శివోహం, శివోహం సత్యారచర పరిపూర్ణ శివోహం, శివోహం నిత్యానంద స్వరూపా శివోహం, శివోహం సత్యారచర పరిపూర్ణ శివోహం, శివోహం నిత్యానంద స్వరూపా శివోహం, శివోహం ఆనందోహం, ఆనందోహం, ఆనందోహం పరమానందం, ఆనందోహం, ఆనందోహం, ఆనందో సత్యారుచర పరిపూర్ణ శివోహం, శివోహం నిత్యానంద స్వరూపా శివోహం, శివోహం
సాక్షాత్తు అనంతమైన, పరిపూర్ణమైన, సర్వవ్యాప్తమైనటువంటి ఆ చైతన్య శక్తి మనలో ఉన్నప్పుడు ఎంతటి ఆనంద స్థితిని మనం మర్చిపోయి ఉంటున్నాం మిత్రులారా! ఎంతటి జీవశక్తిని మర్చిపోయి జీవిస్తున్నాం మిత్రులారా! ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసినా, కళ్ళు తెరిసినా అనంతమైన ఆ విశ్వ చైతన్య శక్తి మనలో నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు మనం ఎంత ఉన్నత స్థితిలో ఉండాలి మిత్రమా! ఎంత ఆనందంగా జీవించాలి మిత్రమా! ఎంత పరమానంద స్థితిలో మనం జీవించాలి మిత్రమా! అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితిని ఈరోజు మనమందరం కూడా మనస్ఫూర్తిగా అనుభవించాం మిత్రులారా. రిలాక్స్. ఇలాంటి ఈ స్థితి నుంచి ఇక మనకి లేవాలని అనిపించదు మిత్రులారా. ఒకసారి దీర్ఘ శ్వాసలు చేయండి. ఒకసారి దీర్ఘ శ్వాసలు చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బీ స్లోలీ అవేర్ మై డియర్ ఫ్రెండ్స్. మెల్లగా మీ కాన్షియస్‌నెస్‌కి రండి మళ్ళీ. మీ అవేర్‌నెస్‌కి రండి ఫ్రెండ్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి మెల్లగా మీ కాళ్ళు, చేతులని కదిలించండి ఫ్రెండ్స్. మీ కాళ్ళు, చేతులని కదిలించండి. నడుమును కదిలించండి. తలను కదిలించండి. Gently move your whole body, legs, hands, and spine and head region. Then slowly aware and deep breathe in, breathe out. And gently remove the cloth over your eyes, but keep your eyes closed. కళ్ళు తెరవద్దు మిత్రమా, కేవలం క్లాత్ మాత్రమే తీసేసి పక్కన పెట్టండి. కళ్ళు తెరవద్దు. అండ్ దెన్ మళ్ళీ ఒక్కసారి తాడాసన స్ట్రెచింగ్ చేద్దాం మిత్రులారా. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్రీత్ ఇన్. పడుకొని పూర్తిగా మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. సాగదీయండి. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. రిలాక్స్. ఇప్పుడు మెల్లగా మీ కుడి వైపుకు తిరిగి లేచి కూర్చోండి మిత్రులారా. కళ్ళు తెరవద్దు. మెల్లగా మీ కుడి వైపుకు తిరిగి లేచి కూర్చోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి మిత్రులారా. అస్సలు కళ్ళు తెరవద్దు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈరోజు నేనెలా ఉన్నాను? ఈరోజు నేను ఎంత శక్తివంతంగా ఉన్నాను? ఈరోజు నా శరీరం, నా మనస్సు ఎలాంటి స్థితిలో ఉంది? ఇది కదా నిజమైన శక్తి అంటే. ఇది కదా నిజమైన ఆనందం అంటే. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఒక్కసారి అనుభవించండి మిత్రమా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక మనం ఎండింగ్ ప్రేయర్ చేద్దాం మిత్రమా. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. Then slowly rub your palms and gently massage your face, eyes, ears, neck and throat, shoulders and hands, stomach, sides, back, and both legs till your feet. Again, rub your palms and gently cup your eyes. కప్ చేసి నేను చెప్పినట్టు మీ మనస్సులో మనస్ఫూర్తిగా చెప్పండి మిత్రులారా. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనస్సులో పాదాభివందనాలు చేయండి. అలాగే మనకి ఆరోగ్య జన్మను ప్రసాదిస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి యోగ విద్యను మనకు ప్రసాదించిన గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే ఋషులకి, మునులకి పాదాభివందనాలు. అలాగే ఈ యోగ విద్యకు పితామహుడైనటువంటి పతంజలి మహర్షికి పాదాభివందనాలు. అలాగే ఆ పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేయండి. అలాగే పంచభూతాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. పృథివీ, ఆపో, తేజో, వాయు, ఆకాశాలకి మనస్ఫూర్తిగా నమస్కారం. అలాగే కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేయండి మిత్రమా. మన కుటుంబ సభ్యులందరూ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే పిల్లలకి ఆశీర్వాదాన్ని అందించండి మిత్రమా. అలాగే మనతో పాటు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మిత్రులారా. మనము మన తోటి వారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి మిత్రులారా. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. లుక్ ఎట్ యువర్ పామ్స్. అనంతమైన ఆరోగ్య ఆనంద ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం మిత్రులారా. నమస్తే.